స్తోత్రం పరిశుద్ధాత్మ దేవా యేసు ప్రభా మీకు వందనాలు తండ్రి. అబ్రహాం ఇస్సాకు యాకోబుల దేవా మీకు వందనాలు తండ్రి. దయగల రాజా మీకు వందనాలు తండ్రి. దేవా యేసు ప్రభా మీ బిడ్డలందరినీ మీరు రెక్కల కింద భద్రపరుచుకున్నందుకు మీకు వందనాలు తండ్రి. యేసు ప్రభా ప్రతి ఒక్క సమస్య నుంచి మీ బిడ్డలకు విడుదల కలిగించండి నా తండ్రి. యేసు ప్రభా ప్రతి ఒక్క చెడ్డ దురాత్మ శక్తులను లయపరచండి యేసు ప్రభా. దేవా నిరంతరం దేవా ఎంతమంది దేవా మరి మరణ పడక మీద ఉండి మిమ్మల్ని ఆరాధిస్తున్నారో వాళ్ళందరినీ మీరు దేవా జ్ఞాపకం చేసుకోండి యేసుప్రభ. యేసుక్రీస్తునాలో వాళ్ళందరికీ స్వస్థత దయచేయండి యేసుప్రభ. దేవా ఎటువంటి రోగాలతోని బాధపడుతున్నారో దేవా మరి యేసుక్రీస్తునాలో నేను ప్రార్థన చేస్తున్నాను తండ్రి. దేవా క్యాన్సర్ ఉన్న వాళ్ళకి దేవా మరి పెరాలసిస్ ఉన్న వాళ్ళకి బ్రెయిన్ సమస్యలు, హార్ట్ సమస్యలు, లివర్ సమస్యలు, లంగ్స్ సమస్యలు, కిడ్నీ సమస్యలతో ఎంతమంది బాధపడుతున్నారో వాళ్ళందరినీ పేరు పేరున మీరు జ్ఞాపకం చేసుకొని వాళ్ళందరికీ స్వస్థత దయచేయండి యేసుప్రభ. నిరంతరం మీరు రెక్కల కింద భద్రపరుచుకున్న తండ్రి. ప్రతి అవయవాన్ని మీరు ముట్టండి, నడితల నుంచి అరికాల వరకు యేసు రక్తంలో దేవా మీరు వాళ్ళకి స్వస్థత దయచేయండి యేసుప్రభ. దేవా అదే విధంగా తండ్రి కాంపిటేటివ్ ఎగ్జామ్ రాస్తున్న ప్రతి బిడ్డకి మీరు తోడుగా ఉండండి దేవా. వాళ్ళ ప్రిపరేషన్కి ఎంత టైం పెట్టి వాళ్ళు చదువుతున్నారో మీకు తెలిసిన తండ్రి యేసుప్రభ. మరి వాళ్ళ కష్టానికి మీరు ప్రతిఫలం దయచేయండి యేసుప్రభ. దేవా అదేవిధంగా తండ్రి నిరుద్యోగం అనేది కాల్చివేయండి యేసుప్రభ. నీ బిడ్డలందరికీ యేసుక్రీస్తు నామంలో దేవా ఉద్యోగ అవకాశాలు కలిగించండి యేసుప్రభ. మిమ్మల్ని నమ్మిన వాళ్ళు తలగా ఉంటారన్నారు దేవా, తోకగా కాదు యేసుప్రభ. మరి మీరు ముట్టి తాకి స్వస్థపరిచి మీ బిడ్డలందరినీ తలెత్తుకొని జీవించాలంటే జీవితం దయచేయండి యేసుప్రభ. మంచి ఆరోగ్యం దయచేయండి, ఆర్థిక సమస్యలు కొట్టివేయండి. అప్పులలో కూరుకుపోయి ఉన్న వారందరికీ దేవా గొప్ప విడుదల దయచేయండి. అప్పులనే సమస్యని కాల్చివేయండి యేసుప్రభ. మీరే గొప్ప విడుదల విజయం కలిగించి ఆర్థిక సమస్యలన్నీ కాల్చివేసి నిరంతరం మీ బిడ్డలందరినీ ఎల్లప్పుడూ మీరు రెక్కల కింద భద్రపరుచుకొని యేసుక్రీస్తు నామములో మీరు తోడై ఉండండి యేసుప్రభ. అడుగుడు ఇవ్వబడును, నా నామములో అడిగిన ప్రతి ఒక్కటి ఇస్తా అంటున్నాను నా తండ్రి. యేసుక్రీస్తు నామములో నేను ప్రార్థన చేస్తున్నాను. ప్రతి సమస్యని లయపరిచి నిరంతరం మీరు రెక్కల కింద భద్రపరచుకోండి దేవా. మరి ఇంట్లో ఒంటరిగా ఉంటున్న వృద్ధులకి, మహిళలకు మీరు తోడై ఉండండి యేసుప్రభ. అదేవిధంగా తండ్రి ఆడపిల్లలు దేవా మరి ఎక్కడికి వెళ్తున్నా వస్తున్నా వాళ్ళ చుట్టూ మీ అగ్ని కంచం వేసి మీ అగ్నిదూతలు కాపుదలుగా ఉంచండి. మీ రక్త ప్రోక్షణ జరిగించండి దేవా. ఆడపిల్లల మీద ఎటువంటి అఘాయిత్యాలు జరగడానికి వీలేదు. ప్రతి బిడ్డకి మీరు తోడై ఉండండి దేవా. మీ రక్షణల మార్గంలో నడిపించండి యేసుప్రభ. మీరే తోడు నీడుగా ఉండి కాచి కాపుదల దయచేసి దేవా ప్రతి సమస్య నుంచి మీ బిడ్డలందరికీ విడుదల కలిగించి నిరంతరం మీరు రెక్కల కింద భద్రపరుచుకొని మీ నామానికి మహిమ ఘనత వహించుకోమని యేసుక్రీస్తునామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్ నా తండ్రి. మీ సమస్యలని కామెంట్ రూపంలో మాకు తెలియజేయగలరు. ఆ సమస్యల గురించి మేము తప్పకుండా ప్రార్థన చేస్తాం.